నేను నా సర్టిఫికేట్ తీసుకుందామని పిలిచిన. అదే పని అయిన తర్వాత సర్టిఫికేట్ వస్తాను. నాకేమొద్దు, నా సర్టిఫికేట్స్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. సర్టిఫికేట్లు ఇవ్వను. ముందు రా రా రా. జరుగుతా నాకేం వద్దు తాత, నాకేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా సర్టిఫికేట్స్ నాకు ఇవ్వు, నాకేం వద్దు. ఇవ్వు తాత నాకు సర్టిఫికేట్స్. ముందు పడుకున్న తర్వాత సర్టిఫికేట్లు. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ కూడా అట్లనే చేస్తున్నాడు. అప్పుడు తాగిలేడా? అప్పుడు ఏం తాగలే, తాగి లేకుండా అట్లనే చేస్తున్నాడు. అంటే ఏందంట ఆయన ప్రాబ్లం ఏందంట, ఏం కావాలంట ఆయనకి? అతనికి నేను ఉండాలంట, అక్కడ ఉండి ఆయన చెప్పింది చేయాలంట, ఆయన దగ్గర పడుకోవాలంట. వద్దులే తాత, జరుగుతా. ఏం పర్లేదు పర్లేదమ్మా, ఏం పర్లేదా, ఏం పర్లేదు రమ్మంటే నీకేం అవ్వదు, నీకేం జరగదా. దగ్గర ఇట్లా చెయ్యండి తాత, నాకు చిరాకు వస్తుంది. ఏం కదమ్మా, నీకు ఏం అవుతుంది, ఏం జరగదు. నీకు డబ్బులు ఇస్తాను, నీకు కావాల్సిన కొన్ని కొన్ని కానీ. డబ్బులు వద్దు, ఏం వద్దు, మాకు ఇచ్చేవి మంచి డ్రెస్ కూడా తీసుకుంది ఏం వద్దు, నాకు డ్రెస్సులు వద్దు, ఏం వద్దు. ఏం పర్లేదు, ఎవరికి తెలియదులే. జరుగుతా అక్కలేదు మాట, పర్లేదురా. ఏం వద్దు తాత, నాకు నేను ఇట్లా చేసి నేను అక్కకు బాగా చెప్తా తాత, నేను ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి. నువ్వు ఎవరికైనా చెప్పు, ఏం పర్లేదు. నేను చెప్తాను. ఒకసారి వచ్చిన తర్వాత నువ్వు ఇష్టం, ఏం చెప్పినా సరే ఒకసారి మాత్రం రా. నేనైతే రాను తాత, నువ్వు ఇట్లా చేస్తున్నావు అని నేను అక్కకి బావకి చెప్తా, ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా అక్కకి. ఎవరికైనా చెప్పు, అవి పని అయిపోయిన తర్వాత ఎవరు చెప్పినా పర్లేదు, చెప్పు. నువ్వు ఫస్ట్ చెయ్యి వదులు తాత. ఏం పర్లేదు, నా దగ్గర ఏం వద్దు తాత, జరుగు. నువ్వు అసలు ఫస్ట్ జరుగు, నువ్వు పక్కన నుంచి జరుగులే. సో హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. సో గైజ్, ఈరోజు అయితే మన దగ్గరికి ఈ సిస్టర్ వచ్చింది, మన వీడియోస్ అన్నీ చూస్తుంది, మన సబ్స్క్రైబరే అంట. సో నాకైతే మెసేజ్ అయితే చేసింది. ఆ మెసేజ్ చూసినాక నాకు అరే ఇంత ఏజ్ వచ్చినాక కూడా ఇట్లా చేయడం ఏంది, ఇంత ముసలైన ఈ అమ్మాయితోని, అరే ఇంత గలీజ్గాడా అనే ఆలోచన వచ్చింది. కానీ ఒక మెసేజ్తోనే మనము మొత్తం డిసైడ్ చేయొద్దు. సో అది ఏంది, ఏం కథ అని చెప్పేసి తెలుసుకోవడానికి తనని పిలిచిన, తన మాటల్లో ఒకసారి తెలుసుకుందాం, తన ప్రాబ్లం ఏంది, వాళ్ళ తాత తనతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, ఏంది ఏం కథ అనేది మనం ఒకసారి తన మాటల్లో తెలుసుకుందాం. అమ్మ నీ పేరు? వద్దన్నా, నా పేరు చెప్పలేను నేను, ఎందుకంటే మీరు నేను నా పేరు చెప్తే బయటికి మళ్ళీ మా అక్క వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అట్లా అనేసి మీరు నా పేరు చెప్పకుండా ఇట్లా వీడియో కూడా తీసుకున్న ఒకవేళ బ్లర్ ఎఫెక్ట్లో పెట్టి చేస్తారు కాబట్టి నా ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకుందామని వచ్చిన అన్న. ఓకే అమ్మ, సరే. ఆమె తన పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే తన పేరు చెప్తే వాళ్ళ అక్కకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అని అంటుంది. సో ఏమైందమ్మా, అసలు ప్రాబ్లం ఏంది, అసలు మీ అక్కకి ఎందుకు ప్రాబ్లం అవుతుంది, అసలు నువ్వు ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు, అసలు నీ ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏంటి అంటే అన్న, ఇప్పుడు అతను తాత అవుతాడు నాకు. ఎలా అంటే నేను మా అక్క ఇద్దరమే, నాకు పేరెంట్స్ లేరు. అట్లయితే మా అక్క ఏం చేసిందంటే, ఇప్పుడు ఆ తాత వాళ్ళ మన్మడు ఉంటాడు కదన్న, ఆయనని ఆ మన్మడిని పెళ్లి చేసుకుంది అనమాట. పెళ్లి చేసుకుని ఒక 3 months బ్యాక్ పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక వాళ్ళేమో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఎక్కడ అంటే అది ఆంధ్రాలో ఉండి అక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది అనమాట హైదరాబాద్లో. ఆంధ్రాలో ఇల్లు ఉంది, హైదరాబాద్లో కూడా ఇల్లు ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళేమో ఇద్దరు ఆంధ్రాలో ఉన్నారు, తాతనేమో ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు కూడా ఉంది కదన్న, ఆయన ఇక్కడ చూసుకుంటాడు అనమాట. అయితే ఇప్పుడు ఆయన ఒక్కడే ఉంటుండు, నేను అక్క వెళ్ళిపోయింది కాబట్టి ఒక్కదాన్ని అయిపోయినా కదన్న. అందుకని అక్క ఏం చెప్పింది, నువ్వు కూడా తాతతో పాటు ఉండు, మంచిగా చూసుకుంటాడు, నేను నీ ఖర్చులకు కావాలంటే నీకు తాతకి ఇద్దరికి నేనే పంపిస్తా, నువ్వు చదువుకో మంచిగా అని చెప్పింది నాకు. అట్లయితే మంచిగానే ఉంది. ఒక 3 months బ్యాక్ అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, మంచిగా ఉంది, అంత అయిపోయింది అనమాట. అయితే ఒక 1 week నుంచి తాత, ఒక 1 week బ్యాక్ ఏం చేసిందంటే తాత తాగిండనమాట. తాగి ఇట్లా ఇప్పుడు ఇంట్లో ప్రస్తుతం ఉండేది ఎవరెవరు? మీరు? నేను తాతనే ఉంటాం, ఎవరు లేరు. నేను ఇంకా తాతనే ఇద్దరమే ఉంటాం ఇంట్లో. అట్లయితే తాత 1 week బ్యాక్ తాగేసి వచ్చిండు. అట్లయితే
తాగిండు కదా, ఇక కొంచెం మిస్బిహేవ్ చేస్తుంటే ఇక నాకు భయమైంది. నేను కొంచెం చేతి పట్టి ఇట్లా గుంజుతున్నాడు, ఇక నా దగ్గరికి రా, నా దగ్గర పడుకో, నేను చెప్పింది చెయ్యు, అది ఇదని ఏమో అంటున్నాడు. అయితే నేను దొబ్బేసి నేను మా ఫ్రెండ్ ఇక్కడనే ఉంటుంది, మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళిన. సరేలే తాగిండు కదా అని చెప్పేసి ఇక నేనేమనకుండా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసిన. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ కూడా అట్లనే చేస్తున్నాడు. అప్పుడు తాగిలేడా? అప్పుడు ఏం తాగలే, తాగి లేకుండా అట్లనే చేస్తున్నాడు. అంటే ఏందంట ఆయన ప్రాబ్లం ఏందంట, ఏం కావాలంట ఆయనకి? అతనికి నేను ఉండాలంట, అక్కడ ఉండి ఆయన చెప్పింది చేయాలంట, ఆయన దగ్గర పడుకోవాలంట. మిస్బిహేవ్ చేస్తున్నాడు. నాకు అసలు ఏడుపు వస్తుందన్న, అసలు ఏం చేయాలో ఏమో అర్థమైతలేదు. కాదమ్మా, మరి నువ్వు మీ అక్కకు చెప్పేది ఉండే కదా, నువ్వు మరి అక్కకి చెప్దాం అనుకున్నా. అక్క ఉండి అక్కకి చెప్పిన అయితే ఏం చెప్పింది అక్క, బావకి తెలిస్తే మళ్ళీ గొడవలు అవుతుంది, మళ్ళీ ఇంకా ఇప్పుడు మనకి ఎవరేం తోడలేరు, అడ్జస్ట్ చేసుకో, ఇంకా ఏం కాదు, ఏం అడ్జస్ట్ చేసుకొని ఉండు అని చెప్పింది. నువ్వు టెన్షన్ తీసుకోకు, నువ్వు కూల్గా మాట్లాడి, ఏం భయపడకు, వాటర్ తాగు. సో గైస్, ఆమె చాలా భయపడుతుంది. సో ఇప్పుడు చాలా ప్యానిక్ అవుతుంది, తను చాలా భయపడుతుంది కూడా తను ఇక్కడికి వచ్చి. సో ఏం కాదమ్మా, ఏం టెన్షన్ తీసుకోకు, నీకు ఏం అయినా కానీ సరే మనం చూసుకుందాం, నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, కూల్గా చెప్పు. మీ అక్క ఏమన్నది? అక్క ఉండి ఇంకా మనకి ఎవ్వరు లేరు కదా, ఇంకా తాత ఒక్కడే కదా, ఏం కాదు అడ్జస్ట్ చేసుకొని ఉండు అని చెప్పింది. నేను ఉండి ఒకరోజు ఉండి నేను వద్దు, ఇంట్లో ఉండను, వెళ్ళిపోతా అని చెప్పిన. అట్లయితే ఇంకా అన్న సర్టిఫికేట్స్ తీసి పెట్టుకున్నాడు అన్న. ఎవరు? తాతని. ఏం సర్టిఫికేట్స్ తీసుకున్నాడు? నా ఇంటర్ సర్టిఫికేట్స్ తీసుకున్నాడు. అవి ఒక్కటి ఇప్పియండి అన్న, నాకు నా సర్టిఫికేట్స్ ఇప్పిస్తే నేను బయట వెళ్ళి నా పని నేను చేసుకొని నేను బతికేస్తాను. కాదమ్మా, ఇప్పుడు నీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళిపోయిండు అంటే నీ సర్టిఫికేట్స్ మీ తాత దగ్గర ఉన్నాయి? నా సర్టిఫికేట్స్ ఏంటంటే సర్టిఫికేట్స్ ఎందుకు తీసుకున్నాడు ఆయన? నేను సర్టిఫికేట్స్ తీసుకుంటే ఇక్కడనే ఉంటుంది, ఇక్కడనే ఉండి నేను చెప్పిన పని చేయాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. నువ్వు ఆయనకు చెప్పినావా నువ్వు ఇట్లా చేస్తున్నావు, నేను చెప్పిన అట్లయితే నువ్వు నా దగ్గర ఇట్లనే ఉండాలి, నాకు ఏమంటారు నా దగ్గర పడుకో, నువ్వేం చెప్పినా నేను చేస్తా అది అని అంటున్నాడు. ఇంకా నేను ఏం చెప్పన్నా, ఆయన ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి, అసలు ఎంత తెలుసా అన్న, ఎంత నరకం ఉంది, ఎంత టార్చర్ ఉందన్న. కాదమ్మా, ఒక మాట చెప్పు. ఇప్పుడు వాళ్ళ వన్మన్ని మీ అక్క పెళ్లి చేసుకుంది, వాళ్ళిద్దరు ఆంధ్రాకి వెళ్ళిపోయారు, ఓకే. మళ్ళీ ఈ తాత ఎందుకు హైదరాబాద్లో ఉన్నాడు? సొంత ఇల్లు ఉంది, ఓకే, ఆయన కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. కింద కూడా కిరాయి రూమ్లు ఉంటాయి కదన్న, కిరాయి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మంత్లీ కిరాయి తీసుకునేది వాళ్ళు, కిరాయి తీసుకోవాలి కదా, కిరాయి తీసుకొని అట్లా, అందుకని ఇట్లా ఉంటున్నాడు ఈయన. ఆయన కూడా ఏమంటారు, ఇప్పుడు నేను బయటికి వెళ్తాను వరకు ఆయన నా సర్టిఫికేట్స్ తీసుకున్నాడు. అంటే మీ అక్క వాళ్ళు పెళ్ళై 3 నెలలు అవుతుంది, 3 నెలల నుంచి చేస్తున్నాడా ఇది, లేదంటే రీసెంట్ గా స్టార్ట్ చెప్పి నా అక్కకి చెప్పి అన్న, నాతో వీడియో ప్రూఫ్ కూడా ఉంది. వీడియో కూడా తీసినావా? వీడియో కూడా తీసిన. ఒకసారి చూపి. ఏం అంటే దేని గురించి, ఎట్లా తీసినావు వీడియో? ఆయన ఏమంటాడు, నా దగ్గర వచ్చి పడుకొని ఇట్లా చేతి మీనేస్తుంటే అప్పుడు నేను తీసిన వీడియో. అక్క చెప్తే నమ్మది అని చెప్పేసి వీడియో ఉంది. ఒక్కసారి చూపి నాకు. సో గైస్, ఈ వీడియో నేను స్క్రీన్ మీద ప్లే చేస్తాను. నీకు డబ్బులు ఇస్తాను, నీకు కావాల్సిన కొన్ని కానీ మంచి దర్శకుడు తీసుకుంది కానీ. చాలా డేంజర్గా ఉంది కదమ్మా, అంటే దగ్గర పెట్టి తీసినావా? కెమెరా చాలా దగ్గరకు ఉంది అది, అంటే ఇక్కడ నా పక్కకే ఉన్నారు కదా అట్లా అనేసి. సో గైస్, మీరు చూసుకున్నారు కదా, వీడియోని చూసినట్టయితే మీరు చాలా దగ్గరగా పెట్టి తీసింతాను. అందులో అతని వాయిస్ మాత్రం రికార్డ్ అయింది, అతను వేసుకున్న ప్యాంట్ కనిపిస్తుంది. సో అతని ఫేస్ అయితే కనిపిస్తలేదు, అతని మాటనైతే వినిపిస్తుంది అందులో. మరి అంత టూ మచ్గా చేయడం ఏంటి అంటే? అదే అన్న, ఒక 1 వీక్ నుంచి నాకు టార్చర్గా అనిపిస్తుంది. నేను బయటికి వెళ్ళి బతుకుతాను, నాకు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు అతని నుంచి నాకు నా సర్టిఫికేట్స్ ఇప్పియండి, నేను బయటికి వెళ్ళి ఎక్కడైనా. కాదమ్మా, నీ దగ్గర ఆ వీడియో ఉంది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా నువ్వు వెళ్ళి. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇద్దామని ఆలోచించిన, కాకపోతే మళ్ళీ అక్క వాళ్ళకి తెలుస్తుంది, మళ్ళీ అక్కకి బావకి ఇద్దరికి గొడవలు అయితే మీ చెల్లెని ఇట్లా మా తాత ఉన్నాడని చెప్పేసి ఏ దిక్కు లేక
తాత దగ్గర ఉంచిన అని చెప్పేసి మీ చెల్లెలు ఇట్లా పోలీస్ స్టేషన్లో బజార్గా పాలు చేసింది మమ్మల్ని ఇట్లా అని అంటాడని చెప్పేసి అదంతా బావని తెలుసుకొని ఇదంతా చూసి నన్ను ఇంకేం చేయకుండా మంచిగా ఉందని చెప్పి అనుకోవాలని నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళలేదు. ఇక్కడ దాకా వచ్చినావు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళకుండా ఇక్కడ దాకా వచ్చినావు. ఇంకా ఆ ముసలైన నిజ స్వరూపం ఏంది, ఇంకా ఆ తాత ఏం చేస్తున్నాడు ఏంది అని చెప్పేసి మీ బావకు తెలియాలి. ఆయన చూడాలి, కళ్ళారా చూడాలి. సో ఈ వీడియో ద్వారా చూడాలి అని అంటున్నావు, అంతేనా? అదే. ఓకే అమ్మా, ఇప్పుడు మరి ఇప్పుడు నీకు ప్రస్తుతం ఏం కావాలి, నీకు ఆయన దగ్గర నీ సర్టిఫికేట్స్ ఉన్నాయి అంతేనా? అవి తీసుకుంటే నువ్వు బయటపడతావు అంతేనా? ఓకే సరే, ఇప్పుడు ప్రస్తుతం అయిన సర్టిఫికేట్స్ పెట్టుకొని నాతో ఎట్లా నేను చెప్పినట్టు చేస్తేనే నీకు నేను సర్టిఫికేట్స్ ఇస్తాను, లేకపోతే ఇయ్యను అంటున్నా. అదే సరే, నేను ఏమంటున్నా అంటే నేను చెప్పినట్టు చెయ్యి. అంటే నేను ఒక ప్లాన్ చెప్తా, ఆ ప్లాన్ ప్రకారం మనం చేద్దాము. ఆయన దగ్గర నుంచి నీ సర్టిఫికేట్స్ తీసుకుందాము, ప్లస్ ఆయన ఎట్లా అంటాడు ఏంది అని చెప్పేసి వాళ్ళ మనవాడికి మొత్తం ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా తెలియజేద్దాం. నువ్వేం టెన్షన్ తీసుకోకు. సో నీ దగ్గర ఆయనకి ఫోన్ ఉందా? ఆయన దగ్గర ఉంది. ఒకసారి ఫోన్ చేయి ఆయనకి. ఫోన్ చేసి ఆయన నీతోని ఏ విధంగా మాట్లాడతాడు అనేది ఒక ప్రూఫ్ అయితే ఫస్ట్ తీసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ ఆయన ఎప్పుడు నీతో మిస్బిహేవ్ చేసిండు? లాస్ట్ కరెక్ట్ ఒక 2 days బ్యాక్. దాని తర్వాత మళ్ళీ చేయలేదా? అన్న అంటే నేను ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసిన, అందుకని అక్కడి నుంచి డైరెక్ట్ ఇంకా మీరు నాకు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చిన. ఇప్పుడు 2 days ఆయనతో లేవు నువ్వు? లేదు. సరే, నువ్వైతే ఒకసారి కాల్ చెయ్యి, ఆయన ఏ విధంగా మాట్లాడతాడో దాన్ని బట్టి మనం మాట్లాడదాం. సరే, నేను చెప్పినట్టు మాట్లాడు. ఏంటంటే నా సర్టిఫికెట్స్ నాకు కావాలి, నువ్వేం చెప్పినా నేను చేస్తా. కాబట్టి నువ్వు ఆయనకి ఏం చెప్పంటే కింద కిరాయి వాళ్ళు ఉంటారు కదా, ఆయనకి ఏం చెప్పంటే సరే నువ్వేం చేసుకుంటావు చేసుకో, కానీ మన ఇంటి దగ్గర వద్దు. ఎందుకంటే కింద కిరాయి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కింది నుంచి మీదికి తిరుగుతూ ఉంటారు, అది ఇది చేస్తూ ఉంటారు. మళ్ళీ ఏమన్నా మన సప్పుడు ఏమన్నా వినిపిస్తే మంచిగా ఉండదు, అక్కకు చెప్తారు. కాబట్టి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, వస్తావా తాత అని చెప్పేసి అడుగు. సరే, ఒక్కసారి అడుగు. ఆయనకి ఏం చెప్పంటే ఇంకొకటి, వచ్చేటప్పుడు సర్టిఫికేట్స్ తీసుకొని రమ్మని. సరేనా? ఫోన్ చేసి మాట్లాడు, నేను చెప్పినట్టు మాట్లాడు. గుడ్ ఫోన్. ఏం పడుకొని ఉంటాడా? లిఫ్ట్ చేస్తాడు. మళ్ళీ ఫోన్. హలో చెప్పు తాత, నాకు జాబ్ వచ్చింది, నాకు సర్టిఫికెట్స్ కావాలి, ఇయ్యవా తాత? సర్టిఫికెట్స్ లేవు. మొన్న నువ్వు తీసుకున్నావు కదా తాత, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటే నువ్వు ఎట్లా వెళ్ళిపోతావో చూస్తా, నేను సర్టిఫికెట్స్ తీసి పెట్టుకుంటా అని చెప్పినావు కదా తాత. నువ్వు అట్లా అంటావు తాత? నువ్వు మొన్న అన్నావు కదా, నువ్వు నాకు సర్టిఫికెట్స్ ఇయ్యు, నేనేం నీ దగ్గర ఉండను, నేను బయటకు వెళ్ళి బతుకుతాను, ఆ సర్టిఫికెట్స్ నాకు ఇచ్చేయి. నీకు ఇచ్చేస్తే అలాగా? నేను చెప్పినట్టు నువ్వు చేయనప్పుడు నీకు ఎలా ఇస్తానమ్మా? నేను చెప్పినట్టు చెయ్యి, నీకు ఇస్తాను సర్టిఫికేట్. ఏం చేయాలి తాత? అది నేనేం చెప్తే అది చేస్తానంటే నీ సర్టిఫికేట్ నీకు ఇస్తాను. అదే ఏం చేయాలి నువ్వు చెప్పు మరి నాకు. నాతో ఉండాలి, నాతో పడుకోవాలి. సరే తాత, ఇప్పుడు నీతో పడుకుంటేనే నాకు సర్టిఫికెట్స్ ఇస్తావా? అంతే, అది జరిగితేనే ఇస్తాను, అయితే ఇవ్వను. సరే తాత, నువ్వు అడిగింది నేను చేస్తాను, నాకు సర్టిఫికెట్స్ ఇస్తావు అంతే కదా? అంతే. సరే, అయితే ఇప్పుడు మరి మన ఇంటి దగ్గర మనం అట్లా చేస్తే
అక్క వాళ్ళు కింద కిరాయికి ఉంటారు, అక్క వాళ్ళు పైకి మీదికి తిరుగుతారు, వాళ్ళు చూస్తే ఒకవేళ బావకి అక్కకి చెప్తారు, అప్పుడు మళ్ళీ నిన్నే తిడతారు. అంత అవసరమా చెప్పు? నేను అది అన్ని చూసుకుంటాను కదా, ఎవరు రాకుండా నేను చూసుకుంటాను కదా. అక్కడ వద్దులే కానీ అందరు ఊకే అక్క పైకి కిందికి తిరుగుతుంది, కింద కిరాయికి ఉన్న అక్క. ఇక్కడ నేను ఇక్కడ మా ఫ్రెండ్ దగ్గర ఉన్నా, మా ఫ్రెండ్ దగ్గర నుంచి మా ఫ్రెండ్ ఇక్కడ లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నా, నువ్వు వీడికి రా. వచ్చేటప్పుడు సర్టిఫికేట్స్ తీసుకొని రా తాత. హలో 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 తాత, చెప్పమ్మా. సర్టిఫికేట్స్ తీసుకొని రా తాత వచ్చేటప్పుడు. అలాగే. ఇక్కడ నేను మా ఫ్రెండ్ దగ్గర ఉన్నా, నేను మన ఇంటి దగ్గర నుంచి లొకేషన్ నుంచి ఆటో బుక్ చేస్తాను, నువ్వు ఇక్కడికి వచ్చేసే. నువ్వు ఇక్కడికి వచ్చినాక నేను తీసుకొని వస్తా పైకి. ఓకే అలాగే. సరే అలాగే రా. కాదమ్మా, ఏం చేయాలంట ఆయనకి? చెప్తున్నాడు కదా, మీరే ఇప్పుడు లైవ్లో విన్నారు కదా ఎలా మాట్లాడుతున్నాడు, పడుకుంటేనే సర్టిఫికేట్స్ ఇస్తా అని అంటున్నాడు కదా అన్న. ఇప్పుడు నేను ఆ వీడియో చూపించిన ఒకవేళ మీరు ఏదో సరేలే ఆయన తెలియక చేసిండేమో అని మీరు అనుకుంటారు. ఇప్పుడు లైవ్లో నేను మీతో ఫోన్ చూపించి మాట్లాడించిన కదన్న, అర్థం చేసుకోండి. నేను ఏదైనా అతని పైన నేను ఏమన్నా అబద్ధం అంటే ఏమన్నా చెప్తున్నా అని మీరు అనుకోవచ్చు, ఒకవేళ అంత ఏజ్ అయినా అట్లా మాట్లాడతాడా అనేసి. కానీ మీరు ఇప్పుడు నేను లైవ్లో నీకు ఫోన్ కాల్ చేసి ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడని మీకు వినిపించిన, ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. అసలుకు ఎలా ఉండాలో నాకేం అర్థమైతే లేదు. ఒక్క సర్టిఫికేట్స్ ఇప్పియండి నాకు, నేను బయట వెళ్ళి బతుకుతా సార్. కాదమ్మా, ఆయన వస్తాడా ఇప్పుడు? ఆయన చెప్పినా కదన్నా ఆటో బుక్ చేస్తున్నా, నేను ఆటో బుక్ చేసిన అన్న, నేను కాల్ చేసి చెప్తా ఆటో బుక్ చేసిన అవన్నీ. నువ్వేందంటే ఆయనకి నేను ఆఫ్ చేసేస్తా కెమెరా, నువ్వు ఆయనకి ఇంకా ఇప్పుడు ఇదంతా మనం కెమెరాలో పెట్టలేము. ఆయనకు ఆటో బుక్ చేయడం, ఓటీపీ చెప్పడం, ఇదంతా ట్రాష్ అయిపోతుంది మొత్తం. అంటే అవసరం లేదు ఇదంతా. సో నువ్వు ఆయనకి ఏంటి అంటే నువ్వు ఆయనకి గైడ్ చేయి, ఆటో బుక్ చేసి ఆయనకి ఇక్కడ రప్పించి ఓటీపీ చెప్పి ఇక్కడికి వచ్చినాక నేను అప్పటి వరకు నేను సీక్రెట్ కెమెరా అరేంజ్ చేసుకుంటా. ఓకేనా? ఈ కెమెరా తీసేసి సీక్రెట్ కెమెరా అరేంజ్ చేసుకుంటా అప్పటి వరకు. సరేనా? నువ్వు ఆయనకు ఫోన్ చేసి చెప్పు, ఆయనకి బుక్ అయింది ఆటో. అయింది, బుక్ అయింది, తాతకి కాల్ చేసి చెప్తా. చూద్దాం అమ్మా, కెమెరా పెట్టేసిన, నేను సీక్రెట్ కెమెరా పెట్టేసిన. చూడు ఒక్కసారి చూడు, ఆటో ఎక్కడ దాకా వచ్చింది. ఎక్కినా అన్నాడు ఆయన ఆటో? ఎక్కినా అన్నాడు. ఓటీపీ చెప్పేసినావు అంతా? చెప్పేసిన, వచ్చిండు ఆల్రెడీ, ఇక్కడ రీచ్ అయిపోయిండు. వచ్చిందా? రీచ్ వచ్చింది అక్కడ? వచ్చింది ఇప్పుడే 1 minute నోటిఫికేషన్ వచ్చింది కదా. రైట్. ఆయన అయితే కిందనే దిగి ఉంటాడు. పైసలు ఎవరు కడతారు? నువ్వు కడతావా ఆయన కడతావు? నువ్వే కట్టేసావా? ఉన్నాయా పైసలు? ఉన్నాయా? సరే ఉండదు. అక్కడ కనిపిస్తుంది, అరైవ్ డేట్ కనిపిస్తుంది. ఆయన నీకు ఫోన్ చేయకముందుకే నువ్వు కింద వెళ్ళి వెయిట్ చేయి. ఓకేనా? పైసలు కట్టేసి మీదికి తీసుకుంటారా, నేను మీద ఉంటా. ఓకేనా? సో గైస్, మేమైతే ఆటో బుక్ చేసేసినాం ఆయనకి. ఆల్మోస్ట్ ఒక 45 minutes అయిన దాని తర్వాత ఆయననైతే వస్తున్నాడు. సో ఇక్కడనైతే వచ్చేసింది, అరైవ్డ్ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ వెళ్ళి పైసలు కట్టేసి మీదికి తీసుకుంటారా. తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు ఏంది అనేది ప్రతి ఒక్కటి ఫోన్లో మనకు ఆడియో రికార్డ్ కావాలి, ఇంకొకటి అక్కడ వీడియో కూడా రికార్డ్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో, ఏంటంటే సర్టిఫికేట్స్ తెచ్చిండా లేదా అనేది చూడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయనతోని ఎటువంటి టచ్ ఎటువంటిది ఏమి చెయ్యనియక ఆయనకి. అర్థమైందా? జాగ్రత్తగా ఉండు. ఇది మీ ఫ్రెండ్ రాలేదా? లేదా? లేదు, ఇంకో 2 రోజులు అవుతుంది. 2 రోజులు రాదు కదా. బాగా ఈ సర్టిఫికేట్ ఇచ్చాను. నేను చెప్పండి చెయ్యి, అప్పుడు నీ సర్టిఫికేట్ నీకు ఇచ్చేస్తాను. ఏం చేయాలి తాత? జరుగు తాత, ముట్టుకో. ఈ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను కదా నీకు. నా సర్టిఫికేట్స్ ఇయ్యి తాత. ముందురా, నా సర్టిఫికేట్స్ ఇయ్యి. జరుగు తాత. నేను సర్టిఫికేట్ ఇచ్చాను కదా, మరి ఇచ్చినప్పుడు ఉంటాను కదా, పడుకుంటాను కదా. నాకేం వద్దు తాత, నా సర్టిఫికేట్స్ నాకు నువ్వు చెప్తాను కదా, వచ్చాను కదా నేను. ఇప్పుడు వద్దడం సర్టిఫికేట్ నీకు చెప్తాను, లైక్ ఇచ్చే సర్టిఫికేట్. నేను ఇవ్వను, సర్టిఫికేట్స్ ఇవ్వను. మరి నువ్వే కదమ్మా చెప్పావు, నా సర్టిఫికేట్
దా, దా. జరుగుతా నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు. ఎందుకు తాత నువ్వు వెళ్ళ చేస్తున్నావు? ఉన్నది ఒక్కటే అక్క. అక్క అక్క ఒక్కటి నన్ను ఇంత కష్టపడి ఏం పర్లేదమ్మా, చూపిస్తుంది తాత. నేను నువ్వు ఎందుకు ఇలా చెప్తాను, చేస్తున్నావు? నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను. నాకు ఏం వద్దు తాత. నువ్వు నాకు ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా సర్టిఫికేట్స్ నాకు ఇవ్వు. నాకేం వద్దు. ఇవ్వు తాత నాకు సర్టిఫికేట్స్. ముందు పడుకున్న తర్వాత సర్టిఫికేట్లు. ఏం వద్దు తాత. నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చే. నేను నాకు ఏం లేదు వద్దు. రా, చెప్తుంది రా, రా. జరుగు తాత. నువ్వు నన్ను ముట్టుకోకు. రమ్మంటున్నాను కదా, నీ జరుగు సర్టిఫికేట్ తాత. ఇస్తాను. వద్దు. నన్ను ఏం ముట్టుకోవద్దు. నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చేసి నేను ఉండను. నీ దగ్గర ఏమి ఉండను. నువ్వేం చెప్పావు? వచ్చిన తర్వాత అయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తానని చెప్పావు కదా. రా మరి. అవును తాత. ఇప్పుడు నాకు ఎవ్వరు లేరు కదా. నువ్వే నన్ను ఒక మనవరాలి లాగా చూసుకోవాలి. మంచి ఒక నువ్వు ఒక తండ్రి లాగా చూసుకోవాలి. నువ్వు ఇలా ఎట్లా చేసావు చెప్పు తాత. అవన్నీ నీ ఏజ్ ఎంత, నా మాట్లాడమ్మా, ఏజ్ ఏం ఎంత? కాదు. ఈ ఆనందపడాలి కదా. దా, నాకు వద్దు. నీకు ఏం అవదు నీకు, నేను చెప్తున్నాను కదా. రా ఒకసారి. నేను రాను. రావాలి. జరుగుతా నన్ను ముట్టుకోకు. నేను బలవంతం చేస్తే బాగోదు. నువ్వు చెప్పినట్టు చెయ్యి. నేను చెయ్యను తాత. పెద్దలు చెప్పినట్టు వినాలి నువ్వు. నేను చెయ్యను. దా. నేను వినను. మరి నీ సర్టిఫికేట్లు వద్దా? నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చేయు. అదే ఒకసారి రా. జరుగు. అట్లే ఇస్తాను నన్ను certificate. ముట్టుకోకు నువ్వు. అలా కదమ్మా, ఒకసారి ఒకేసారి హ. ఒకసారి వచ్చావనుకో సర్టిఫికేట్ నీకు ఇచ్చేస్తాను. నేను అక్కకి బావకి చెప్తా నువ్వు ఇట్లనే చేస్తే. పని అయిన చెప్పింది కదా ముందురా. ఏమొద్దు. నా సర్టిఫికేట్స్ ఇచ్చేసి మాట్లాడు. ముందు వచ్చిన తర్వాత సర్టిఫికేట్ నేను వద్దు. ఇస్తాను. నేను రాను. తమ్ముడు, జరుగుతా నువ్వు ముట్టుకోకు. అయితే నీ సర్టిఫికేట్ నీకు ఏమన్నా? ఎందుకు ఇవ్వవుతా? మరి నువ్వే కదా రమ్మన్నావు. నువ్వే రమ్మన్నా, నువ్వే రమ్మని నువ్వే మరి కథపడతావు ఎందుకు? నువ్వు రమ్మని చెప్పావు కదా, అందుకే వచ్చాను కదా నేను. వచ్చిన తర్వాత మళ్ళీ రామంటావు ఎందుకు? నేను నా సర్టిఫికేట్ తీసుకుందామని పిలిచిన. అదే పని అయిన తర్వాత సర్టిఫికేట్లు ఇస్తాను. నాకేమొద్దు. నా సర్టిఫికేట్స్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. సర్టిఫికేట్లు ఇవ్వను. ముందు రా, రా, రా. జరుగుతా. దా, ఒకసారి రా. ప్లీజ్ తాత ఇలా చెయ్యకు తాత. ప్లీజ్. నేను చెప్పినట్టు నువ్వు, నేను చెప్పినట్టు చేయి. వద్దు తాత. నేను చెప్పినట్టు చేయి నువ్వు. వద్దు తాత. దా, ఏం పర్లేదు, నేను రా. చెయ్యను తాత. రా, రా. వద్దు. నేను చెయ్యాలి ఇలా. రమ్మంటే ఆహా. రా, పడుకో, పడుకో. సర్టిఫికేట్ ఇచ్చేస్తాను. నేను రాను. సర్టిఫికేట్ ఇస్తాను, పడుకో. నేను దా. రాను. నువ్వే కదా చెప్తేనే నా వచ్చాను కదా సర్టిఫికేట్స్ నేను. ఇచ్చేయి. నువ్వు చెప్తేనే వచ్చాను నేను అక్కడికి. నేను రాను. నువ్వు చెప్పిన వల్ల వచ్చాను కదా, లేదా రాను కదా నేను. నువ్వు చెప్పిన వల్ల వచ్చాను అక్కడికి. వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇదే ఎలా చెప్తావు నువ్వు, ఇలా చేస్తావు?